వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా విడుదల అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా క్రింద 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే, ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు. అండ్ రేపొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ పథకంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ, ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే, మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ, సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది. గతంలో అయితే 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఎస్సీలకు 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన పథకం ఏకంగా 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోవడం. అదే కులాంతర పెళ్లి అయితే గన 1,20,000 దాకా కూడా తీసుకొని పోవడం. ఎస్టీలకు కూడా గతంలో 50,000కు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకొని 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోవడం. కులాంతర వివాహం అయితే 1,20,000 దాకా తీసుకొని పోవడం. గతంలో బీసీలకు కేవలం 35,000 మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని 50,000 రూపాయలు తీసుకొని పోవడం. కులాంతర వివాహం అయితే దాన్ని 75,000 దాకా కూడా తీసుకొని పోవడం. వికలాంగులకు, దివ్యాంగులకు అయితే ఏకంగా 1,50,000 దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్, అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి, ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తా ఉన్నాం. శ్రీ నీలమాంబేశ్వరి ఆశీస్సులు విశాఖ ప్రజలపై ఉండాలి. పరస మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి. 33వ వార్డు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన దేవాదాయ ధర్మకంద మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ధర్మకంద మండలి సభ్యుల్లో ముఖ్యంగా మా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు మంత్రిపల్లి రాము గారు, అలాగే మా నాయకులు మూలే రామరెడ్డి గారు, మా నాయకులు రమేష్ గారు, అలాగే గుడ్డేడి ప్రశాంత్ గారు, బోర శ్రీనివాసరెడ్డి గారు, ఇతర సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. వీరల వాసులు గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, అధ్యక్షులు కోటి గారు, వీరందరి సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం ఎంతో వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాలు అదృష్టం ఉండాలని, ఆ అదృష్టం ఈరోజు ఎవరికి కలిగిందంటే మా బుడ్డేటి కిషోర్ గారికి కలిగింది. బుడ్డేటి కిషోర్ చాలా నిజాయితీ కలిగిన నాయకుడు. వైఎస్ఆర్సీపీ అంటే అతనిలో పొంగిన ప్రేమ, అసలైన నాయకుడు. అటువంటి నాయకునికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈరోజు నిండుగా, ముఖ్యంగా ఇక్కడ ఉండే మా స్థానిక నాయకులతో పాటు
ఆ వెంకటేశ్వర మాస్టర్ గారిని కూడా అందరికీ చాలా ఆనందం. మాతో పాటు ఓరోసి గారు, అలాగనే పులి సత్యవతి గారు, మేడం గారు కృష్ణవేణి గారు, మా అనురాధ గారు, మానస, పులి సత్యవతి గారు పేరు చెప్పాము. సో ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా దైవత్వం ఒట్టిపడేవాళ్ళు. ఈ దైవత్వంతో ఈ ఆలయానికి ప్రతిష్ట ఇంకా పెంచుతారని, ఎక్కడ మచ్చ తీసుకొని రామని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడూ కూడా ఆలయ ప్రతిష్ట పెంచుతామే కానీ ఆలయ యొక్క ఎక్కడ చిన్న మగ్గ కూడా అంటకుండా చూసుకుంటాం. పేద ప్రజలకి దర్శన భాగ్యం కలిగించడం, గొప్ప కనికలు పేదవాళ్ళని తేడా లేకుండా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా అందరిపైన ఉండేలాగా, ధనధాన్యములు కలిగి కుబేర సమానమయ్యేలాగా ఆ స్వామి ఆశీస్సులు ఉండేలాగా ఎల్లప్పుడూ కూడా సేవలు చేస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తా ఉన్నాము. యునానిమస్గా గుడ్డేటి కిషోర్ ఏమో ఈ యొక్క ఆలయం చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి ఒకసారి మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. ఆలయ ఈవో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయ పూజారులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శంకరావం సభలో టీడీపీ యువనేత నారా లోకేష్ జోష్ అంతా ఇంతా కాదు. అధికార పార్టీపై విరుచుకుపడుతూ జగన్ ప్రభుత్వం పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అయినా కూడా 2019లో పాలిచ్చి ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు లేబా అది తంతుందని. కానీ పాలిచ్చి ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం. అవునా కదా? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం తల్లి. ఇక్కడ మొన్న మీరు ముత్యాల నాయుడు గారిని శాసనసభ్యుడిగా గెలిపించాడు. ఆయన ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అంట, ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంట. ఇక్కడ అడుగుతున్న ప్రజలందరూ ఆలోచించాలా, అసలు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నియోజకవర్గం అంటే ఎలా జరగాలి పనులు, ఎలా జరగాలి? ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలా, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి రావాలా. ఏం తల్లి గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్ వేశారు సరిగా, వీళ్ళు ఒక గుంటనా సరిగా పూడ్చినారైనా. ఇంకా ఉప ముఖ్యమంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి అంటే అందరూ పలుకుతారు, ప్రతి మంత్రి పలుకుతాడు. కానీ ఈయన ఫోన్లు దానికోసం చేయడు తల్లి, ఈయన ఫోన్ అవినీతి కోసం చేస్తాడు తల్లి. మన నియోజకవర్గం చూసిన తర్వాత ఒకటే అర్థమైంది, వస్తున్నా స్వామి, అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఈరోజు పెద్ద ఎత్తున గ్రనైట్ ఇసుకని దోచేస్తున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఏకంగా ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ఇమ్మంటే ఈయన వాటాల కోసం ఆ ప్రాజెక్ట్ పక్కదారు మళ్లించారు. ఇక్కడ ఏకంగా ఆయనకు శాఖకు సంబంధించిన ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలని అన్నా ఆయనకి డబ్బులు ఇస్తేనే ఆయన కీ పెడతాడు, బటన్ నొక్కే పరిస్థితి. ఇక్కడ ఏకంగా ప్రతి నెల తల్లి, మీరు నమ్మరు, ప్రతి నెల ఇక్కడున్న మైన్ ఓనర్ల దగ్గర నుంచి, క్వారీ ఓనర్ల దగ్గర నుంచి దాదాపు 1 కోటి రూపాయలు ఈరోజు ఈ మంత్రి తీసుకుంటున్నాడు. అంతేకాదు ఏ కాంట్రాక్ట్ పనులు జరగాలన్నా, రోడ్ వేయాలన్నా, చిన్న ప్రాజెక్ట్ జరగాలన్నా సొంత కంపెనీకి ఇచ్చుకున్నాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ప్రజలందరూ ఆలోచించాల, నాడు నేడు ఎప్పుడు మీరు గెలిపించినా గెలిపించకపోయినా మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 2014లో మేము ఇక్కడ ఓడిపోయినా, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినా ఏనాడు నియోజకవర్గాన్ని చిన్న చూపు మేము చూడలేదు. ఆనాడు పక్కనే ఉన్న అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, దాని తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. అందుకే తల్లి 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి. అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంతేకాదు ఆనాడు బాబు గారు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి
కార్యక్రమం మేము పూర్తి చేస్తాం. ఇంకో పక్కన తాచేరు ఉరకగడ్డ ప్రాజెక్టులు మేము పూర్తి చేస్తాం. డిగ్రీ కళాశాల కోసం పర్మనెంట్ భవనాలు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు నల్లరాయి క్వారీలన్నీ పనులు కూడా ప్రారంభించే బాధ్యత, అంటే క్వారీయింగ్ జరిగే విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ప్రతి రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా కోలిగట్ల దేవరపల్లి బ్రిడ్జిలు కూడా పూర్తి చేసే బాధ్యత మాది. ఏకంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు వాళ్ళకి లేవు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. గిరిజనులకు రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మేమొచ్చి మళ్ళీ మొదలు పెడతాం. ఇంకా పెద్దలు కూడా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మద్దతు ధర కల్పిస్తారని పొత్తు కాకుండా ముందల్ని ప్రకటిస్తాం జరిగింది. పవన్ అన్న హామీ ఇస్తే అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏర్పడే ప్రభుత్వం హామీ అని ఈ సభాముఖం తెలుపుతున్నాను. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకి దగ్గర నుంచి ఎక్కువ ధరతో చెరుకు కూడా కొనేదానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వంలో మోసాలు తప్ప సంక్షేమం ఎక్కడ ఉంది? సంక్షేమంలో మోసం బయటపడుతుందనే చర్చ నుండి జగన్ రెడ్డి పరారయ్యారు అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. చర్చకు సిద్ధంగా ఉన్నా మీ మంత్రులు పంపుతావా, మీ వెల్ఫేర్ మంత్రిని పంపుతావా, లేకపోతే మీ గుంటూరులో ఉన్న మంత్రిని పంపుతావా, లేకపోతే గుంటూరులో ఏదైతే ప్రత్యేకంగా ఈరోజు వాంతులు విరోచనాలతో ప్రజలు చనిపోతా ఉన్నారు దాని గురించి మాట్లాడు. మున్సిపల్ శాఖ మంత్రిని పంపుతావా, ఎవరిని పంపుతావో పంపు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమం, నువ్వు చేసినటువంటి ద్రోహం, ఈ 2 కూడా చెప్తాం. పేటెంట్ ఏదన్నా సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ రాబోయే తరాలు మాట్లాడుకునేది ఒక చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమం తప్ప నీది కాదనే విషయం ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ప్రజలు తెలుసుకొని నీకు బుద్ధి చెప్పబోతున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్ రాడు అని తెలుసు కదా మనకి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను ఇందాక చూపించినటువంటి ఫోటోలో సమాధానం ఏం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇలా 1,60,000 రూపాయల నుంచి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో దాని మీద వస్తే పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు నవమోసాలు అనే విషయం కూడా ఆయన మాట్లాడితే బాగుంది. ఈసారి ఇవ్వమనండి మేనిఫెస్టోలో. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు లోగోలో కూడా కనపడిన పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి. 3,000 రూపాయలు ఇస్తానని ఎప్పుడన్నా దశల వారీగా పెంచాడు తప్ప ఒకే దఫా ఇచ్చాడా? మొదట్లో చెప్పాడా ఎన్నికలప్పుడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చర్చకి నేను సిద్ధమనేది ఎందుకంటే ఆయన ఎలాగూ రాడు. ఆయన రావాలంటే పరదాలు కట్టుకోవాలి. ఎవరు రాళ్ళు వేస్తారో తెలీదు, ఎవరు వచ్చేసి మీద పడతారో తెలీదు. మీరు దెందులూరు సభలో చూసే ఉంటారు. నిరుద్యోగ యువత ఎక్కడ మీద పడిపోతారని భయం అవుతా ఉంది. జాబ్ క్యాలెండర్ చేశాడు, ఏ జాబ్ క్యాలెండర్ లేకుండా దాన్ని డూప్ క్యాలెండర్ చేశాడు. మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది. ఏ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడని బయటకు వచ్చి నాతో మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసి 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో నుంచి మొన్న ముసుగేసిన దానిలాగా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి తప్ప బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఈ సందర్భంగా ప్రజలకు నిజాలు తెలియాలంటే వాళ్ళు చేసిన సంక్షేమం, తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమం ప్రజావేదికల మీద చర్చించాలి. ఆ చర్చకి ఎవరు వస్తారో రమ్మంటున్నాం. ఏ స్థాయి అయినా పర్లేదు, సంక్షేమం గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గురించి మాట్లాడే ఇది ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. మేము సవాల్ చేసినప్పటికీ ఆ సవాల్ను స్వీకరించే పరిస్థితులు వాళ్ళు లేరు. ఈ సజ్జలకి గురించి మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడాలి. సజ్జలకు ఉన్న అర్హత ఏంటి? సజ్జలు ఎవరు అసలు? సజ్జల సలహాదారు. దేని మీద సలహాలు ఇవ్వాలి? తెలుగుదేశం పార్టీ మీద విమర్శ చేయటందని అతను సలహాదారుడు కాదు కదా. పోనీ వైకాపాలో ఏమైనా ప్రధాన కార్యదర్శి లేకపోతే అధ్యక్షుడిగానో లేకపోతే ఇంకో దానిగా ఉండి సలహాదారుడు వదిలేసి ఇది చేస్తే బాగుంటుంది. సలహాకి డబ్బులు కావాలి, క్యాబినెట్ హోదా కావాలి, మమ్మల్ని తిట్టాలి. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మంచి సలహా ఏంటి? ఆవు భూములు కొనమనా?
లేదంటే ఎకరాల భూముల్లో కొన్నటువంటి డబ్బులను తీసుకొచ్చి దాచుకోవటమా? ఈరోజు లేదు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని బూతులు తిట్టించడమా? లేదు అసెంబ్లీలో ఏదైతే బిజినెస్ జరుగుతున్నప్పుడు అనవసరంగా లేని మహిళల గురించి అసభ్యంగా మాట్లాడించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నప్పుడు అసలు సజ్జలకున్న అర్హతలు ఏంటి? సజ్జలు ఎవరని అడుగుతా ఉన్నా. హూ ఈజ్ సజ్జల? అతను బినామీ, అతను సలహాలు ఇచ్చేసి జగన్ జడగొడుతున్నాడా? సౌత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి. కలెక్టర్ గ్రీవెన్స్కు ఎమ్మెల్యే వాసుపల్లి వినతి. స్క్రాప్ దుకాణదారులు, టిడ్కో లబ్ధిదారులకు త్వరలో న్యాయం చేస్తాం. దక్షిణ నియోజకవర్గంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే దక్షిణంలో ఆటోమొబైల్స్ సంబంధించి ఆటోనగర్లో 2 ఎకరాల పైన స్థలం అలాట్మెంట్ జరిగిందని, దీనిపై ఫైనాన్షియల్ అంశాలు కూడా ఏపీఐసీసీకి కూడా పంపించామని స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు పచ్చపత్రికల్లో తప్పుడు రాతలు రాయిస్తూ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఏదేమైనా దక్షిణంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, దక్షిణ ప్రజలకు అవసరమైన అభివృద్ధి సమస్యల పరిష్కరించడంలో సంసిద్ధంగా చేస్తున్నామన్నారు. గ్రీవెన్సెస్కి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. సౌత్ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇష్యూస్, ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఆటోనగర్ 202 ఎకరాలు అనుకుంటా, 7 ఎకరాలు కన్నమామలోనేమో అలాట్మెంట్ జరిగింది. దాన్నేమో మనమేమో ఇప్పటికే ఫైనాన్షియల్ అంతా కూడా కంప్లీట్ చేశాము. ఏపీఐసికి కొన్ని పేపర్లు రాస్తామన్నారు నెగిటివ్గానే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఇది ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. ఇది కేవలం ఒక రాంగ్ నోషన్ మాత్రమే. ఇది ప్రతిదీ బురద జల్లాలని చెప్పి అందుకని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి క్లారిటీ చేశాము. అన్రిజిస్టర్డ్ ఎన్క్రోచర్స్ ఉన్నారు, దానికి వారికి ఎంత ఇవ్వాలి అమౌంట్ అని చెప్పి గవర్నమెంట్కి ఏమో లెటర్ పంపించడం జరిగింది. అది ఇమీడియట్గా టేకప్ చేస్తాము. అన్రిజిస్టర్డ్ వారికి ఎంక్రోచ్మెంట్ ఎంత అవుతుందో సుమారు 11 crores వరకు కూడా ఈ అమౌంట్ బ్యాలెన్స్ ఉంది. అది చేసేసి అది కూడా డౌట్ కూడా ఒకటి రేస్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేస్తే మరి ఇది పని ఏమైనా అవుతుందంటే, ఇది ఎందుకంటే ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ కూడా ఎవరు ఆపలేరు. ఇదేమో కంటిన్యూటీ జరిగిపోతుంది. సో ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా దీని మీద అపోహ అవసరం లేదు, అసంతృప్తి పడిన అవసరం లేదు. ఇది తప్పకుండా ఇది చేసి తీరుతుంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేనైతే పూర్తిగా ఆటోమొబైల్స్ వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఏమో, మనం ప్రసాద్ గార్డెన్స్ 388 జీవో ప్రకారంగా మనమేమో సుమారు ఒక 200 మందికి మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. మొన్న కూడా 30 మంది పట్టాలు ఇచ్చామన్నమాట. ఇంకా 52 మంది పట్టాలు ఉండిపోయారు. ఆ 52 పట్టాల కోసం కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సో వారందరూ అమౌంట్ పే చేస్తున్నారన్నమాట. అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగిందన్నమాట. అలాగే అంగళదేవ్ ఏమో ఇష్యూలోని ఏదైతే 2 ఎకరాల 50 సెంట్లు ఎంక్రోచ్మెంట్ అయిందో దానికి ఈక్వల్ ల్యాండ్ ఇస్తామని అనుకుంటే మేమేమో రిక్వెస్ట్ చేస్తామన్నాము. కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ బట్టి ల్యాండ్ని అలాట్మెంట్ చేయమని చెప్పేసి అంగళదేవ్ ఏదైతే మక్కా మసీద్ వాళ్ళేమో రిక్వెస్ట్ చేస్తున్నారో దానికి మళ్ళీ రివైజ్ చేయమని చెప్పాము. అది కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అది కూడా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఏమో హామీ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా వన్ బై వన్ క్లారిటీగా ఒకటి మనమేమో అది క్లియర్ చేయించమని చెప్పాము. పట్టాలు కొంచెం లేట్ చేస్తూ ఉన్నారు, అది కూడా చేయమని చెప్పాము. అలాగే 300 SFT ఏమో ఎస్ఎన్పురంలోనేమో అనకాపల్లి వారేమో, ఎస్ఎన్పురం అంటే అది అనకాపల్లికి చెందిన కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి వారికి ఏమో డినై చేశారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదైతే 300 SFT చాలా బాగా పూర్ ప్యాథటిక్ కండిషన్ అన్నమాట. కనీసం వాళ్ళేమో ₹1 కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఇలాంటి వారికి. అందుకే కలెక్టర్ గారికి అడిగాను, ఆ ప్రాంతం కాకపోయినా సరే విశాఖపట్నంలో ఎక్కడైనా సరే టిడ్కో హౌసెస్ ఉంటే 300 SFT ఇవ్వమని చెప్పుకోవడం జరిగింది. ఇది ఒక 300 SFT ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే 365 SFT ఇవ్వమని చెప్పడం జరిగింది. లేదు అనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, లేదు అనుకుంటే సైట్ అయినా ఇచ్చి వాళ్ళకేమో ఆదుకోమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తామని అన్నారు. సో ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా దక్షిణ నియోజకవర్గానికి ఇంకేం పనులేమి లేవు. ఎలక్షన్స్కి వెళ్ళే ముందు
ఇవన్నీ క్లారిటీ చేసుకుంటున్నాం. క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు అదే నేను చెప్పాను, మీకేమో దానికి నోటిఫికేషన్ సంబంధం లేదు, అది మాత్రం జరుగుతుంది. అంటే ఏదంటే నేనేమో లోకేష్ ప్రోగ్రామ్ అట్లా ఫెయిల్యూర్ అయింది, మీ అందరికీ తెలుసు. దక్షిణ నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఇంకొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అక్కడ మీకేమో వాజ్పేయి గణేష్ కుమార్ ఉన్నాడు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో తీసుకోవాలి, కనీసం 1000 మంది లేరు. లోకేష్ ఏమో ఒక పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చి మీటింగ్ కండక్ట్ చేయడం అంటే కనీసం వారికి భోజనాలు లేవు, ఏమీ లేవు. నాకైతే ఊరికే అలర్ట్ చేస్తామన్నారన్నమాట. నేనేదో వాళ్ళ వాళ్ళ టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరిగా ఆ టీడీపీ నాయకులేమో కనీసం స్టేజ్ మీద ఎవరున్నారో లేదో కనీసం చూడలేకపోయారన్నమాట. తెలుగుదేశం నాయకులు జెండా మోసిన వాళ్ళకేమో కనీసం ఒక లోకేష్ వాళ్ళని గమనించలే, ఒక పేరు పెట్టి వెళ్ళలే. ఒక 2 నిమిషాలు ఎంతో నన్నేమో నిందించడానికి టైం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏమో ఇఫ్ దే లేబుల్ మీ యాజ్ ఎ ట్రైటర్ ఆఫ్ ద పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఐ రెఫర్ తెలుగుదేశం పార్టీ ఈజ్ ది ట్రైటర్ ఆఫ్ ద పూర్ పీపుల్. అది పేద ప్రజల్ని మోసం చేసిన పార్టీ. అందుకే నేనేమో దూరంగా వెళ్ళాను. నేనేమో నాకు పార్టీలు మారే సంస్కృతి లేదు. పేద ప్రజలకి న్యాయం చేయడం కోసం నేనేమో రాజకీయంలోకి వచ్చాను. ఆ పేద ప్రజలకి మోసం చేస్తున్న పార్టీలో నేను ఎలాగో ఉంటాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూడండి, పేద ప్రజల కోసం ఉండే పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏ రకంగా ఉన్నారు. అందుకే చూస్తున్నారా, సిద్ధం 5 లక్షల మంది వచ్చారన్నమాట. అంటే ఇమాజిన్ జగన్ ఇంకా లోకేష్ అంటే ఏంటంటే కుర్తీలు మార్చేస్తాను. మీరు కుర్తీలు మార్చేయడానికే పనిచేస్తారు. ఎందుకంటే ఇంకా ఆ ఉద్యోగంలో దిగాలి మీరు అందరూ కూడా. ఇంకా ఎలాగ మీరేమో తెలుగుదేశం పార్టీ ఏమో క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు పనులు అవి ఉండవు కాబట్టి ఇంకేంటంటే సామ్యాన్లు అవి వేసుకొని కుర్చీలు తీయడం, ఈ పనులే మీరు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను.